ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. గవర్నమెంట్ ఇచ్చే లోన్ అంటే కొంచెం వడ్డీ తక్కువగా ఉంటుంది. వచ్చిన డబ్బుతో సంధ్య ఒక షాప్ ఓపెన్ చేసుకుంటే ఆర్థికంగా నిలదొక్కుంటుంది. అంతా అనుకున్నట్టు జరిగే అదృష్టం కలిసొస్తే ఆ కుటుంబానికున్న కష్టాలన్నీ తీరిపోతాయి. బాధ్యతల బరువు తగ్గిపోతే దాని మొహంలో ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది. ఆ నవ్వు చూడాలని నాకు చాలా ఆశగా ఉందండి. మీ ఇద్దరి స్నేహం చూస్తుంటే నాకు చాలా జలసిగా ఉంటుంది వింధ్య. కొంచెం కూడా స్వార్థం లేకుండా ఒకరి మంచి కోసం ఒకరు చాలా గొప్పగా ఆలోచిస్తారు. మా ఆలోచనలకి మీ సపోర్ట్ కావాలి. తప్పకుండా వింధ్య. నువ్వు సంధ్య గారికి ఫోన్ చేసి సర్టిఫికెట్స్ రెడీ చేసుకోమని చెప్పు. నేను ఎమ్మెల్యేతో మాట్లాడతాను. ఫోన్ ఎందుకు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళే చెప్తాను. సంధ్యని కూడా ఈ రోజే తీసుకుని వెళ్ళండి. ఇదిగో, మీరు మాత్రం వీలైనంత త్వరగా లోన్ వచ్చేలా చేయమని ఎమ్మెల్యే గారితో చెప్పండి. చెప్పడం కాదు, ఈ రోజు నుండి నా పనులన్నీ వాయిదా వేసుకునైనా సరే లోన్ ప్రాసెస్ అయ్యేంత వరకు వదిలిపెట్టను. థ్యాంక్స్ అండి. నువ్వు కాదు, మీలాంటి ఫ్రెండ్స్కి సాయం చేసే ఛాన్స్ ఇచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎస్ఐ గారు. సంధ్య గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. యాక్సిడెంట్ కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు ఒక లెటర్ రాసివ్వండి, సరిపోతుంది. వెనక్కి తీసుకోవడం కాదు, మీ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మీరు చేసిందే చెప్తున్నాను. ఆ రోజు ఒక అతన్ని ఇంటికి తీసుకొచ్చి అతనే యాక్సిడెంట్ చేశాడని నన్ను నమ్మించారు. పోలీస్ బాధ్యత కోసం, డ్యూటీ కోసం అంటూ ఏవేవో సినిమా డైలాగ్స్ కూడా చెప్పారు. ఇదంతా నన్ను నమ్మించడానికే కదా? యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి కొమ్ము కాయడం కోసమే కదా? నిన్ను నమ్మించడం ఏంటే? అదే నిజం. అతనే యాక్సిడెంట్ చేసినట్టు ఒప్పుకున్నాడు, అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. అతను ఒప్పుకోలేదు. బలవంతంగానో భ్రమ పెట్టో మీరు ఒప్పించారు. ఇప్పుడు అదే వ్యక్తి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడు. అతనికి అసలు డ్రైవింగే రాదని అతని భార్యే ఒప్పుకుంది. అనుమానంగా ఉంటే ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం, పదండి. అతను అబద్ధం చెప్పాడని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇప్పుడు తెలియడం ఏంటి సార్? ఒక మనిషి నిజం చెప్పాడో అబద్ధం చెప్పాడో తేల్చకుండానే మీరు కేసులు క్లోజ్ చేస్తారా? నిరపరాధికి శిక్ష వేయడానికి మీ చట్టం ఒప్పుకుంటుందా? ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పమంటారా? ఒక ఎస్ఐగా మీరు ఎంత బాధ్యతగా ఉంటున్నారో కంప్లైంట్ ఇవ్వమంటారా? చెప్పండి. ఏంటి, నన్నే బెదిరిస్తున్నావా? నువ్వు ఎస్పీ గారి దగ్గరికి కాదు, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా నేను చెప్పేది ఒక్కటే. అతనే యాక్సిడెంట్ చేశానని స్టేషన్కు వచ్చి ఒప్పుకున్నాడు, అందుకే మీ ఇంటికి తీసుకెళ్లాను, మీరు అతని క్షమించి వదిలేశారని చెప్తాను. అదే కదా జరిగింది. కాదు, కంటికి కనిపించేది నిజం కాదు. నా వెనుక ఏదో కుట్ర జరుగుతుంది. అదేంటో మీకు తెలుసు, కానీ మీరు ఒప్పుకోవడం లేదు. నిజం నిగ్గు తేల్చే వరకు నేను మాత్రం వదిలిపెట్టను. ఎవరైనా సరే చట్టం ముందు నిలబెడతాను. శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటాను. చూస్తూ ఉండండి. ఈవిడ కోపం, ఆవేశం చూస్తుంటే నా కెరియర్కే దెబ్బ పడేలా ఉంది. ఖాళీ, ఆ శ్రీకర్ గారు వస్తున్నాడు రా. వాణ్ణేమనకండ్రా, పాపం వాళ్ళ ఆవిడ మొహం చూసి వదిలేండ్రా. రే, ఏంట్రా వాగుతున్నావు? తప్పే ఉంది బాసు, మా వాడు కామెంట్ చేయలేదు, మీ ఆవిడకి కాంప్లిమెంట్ ఇస్తుండు. రేయ్, మాటలు మర్యాదగా రాని.
నోటికొచ్చినట్టు పెళ్తే ఏం చేస్తానో నాకే తెలీదు. మేం కూడా చెప్తున్నది నీ బాడీలో చెయ్యే కాదు, మొత్తం పాటలన్నీ పోయినట్టున్నాయి. నీకేం చేయాలో తెలియదు కాబట్టే మీ ఆవిడ మీ ఇంట్లో కన్నా ఆ రాజేష్ గారి ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది. రాయ్, ఏం కూసావురా? నా భార్య దేవతరా. తన గురించి తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయి. నీకు చెయ్యి పోయినట్టా? రే పాపం వదిలేండ్రా, వాడి పోరాటం చూస్తుంటే జాలేస్తోంది. రే పోరా. సంధ్య, వీళ్ళు వీళ్ళు నీ గురించి పని పాటాలేని పిచ్చి కుక్కలు ఎలా మొరిగినా మనం పట్టించుకోకూడదండి. ఏయ్, మమ్మల్ని కుక్కలంటావా? అంతకన్నా నీచంగా మాట్లాడగలను. ఆయన పరిస్థితి చూసి కూడా గొడవ పెట్టుకుంటున్నారు. అసలు మీరు మనుషులేనా? అరే ఇంకొకసారి ఆయన జోలికొస్తే మీరు రండి. ఏంటి ఇద్దరూ కలిసొస్తున్నారు? నువ్వు కూడా మార్కెట్కి వెళ్ళావమ్మా? లేదత్తయ్య, దారిలో కనిపించారు. శ్రీకరం, ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? ఏం లేదమ్మా. వరే అమ్మా సంధ్య, ఏమైందమ్మా వాడికి? కొంతమంది వెధవలు నోటికొచ్చినట్టు వాగారు. ఈయనేమో కోపడ్డారు. గొడవ అవ్వకుండా అక్కడి నుంచి తీసుకొచ్చేశాను. వాడి పరిస్థితి తెలిసి కూడా గొడవ పెట్టుకున్నారంటే అసలు వాళ్ళు మనుషులే కాదు. రోడ్డు సైడ్ కుక్కలే అలా మొరుగుతాయి. కర్ర పట్టుకొని 2 తగిలించావనుకో నోరు మూసుకుంటాయి. ముందు నువ్వు నోర్మై. ఆడపిల్లవి అణుకువగా ఉండాలి కాని అంత ఆవేశం పనికిరాదు. నువ్విలా గొడవలు పట్టం ఎవరైనా చూస్తే మన పరువు పోతుంది. అబ్బా, నువ్వొక దానివి. ప్రతిదానికి వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని భయపడుతూనే ఉంటావు. చూడు, నలుగురు మధ్య ఉంటున్నామంటే ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అత్తయ్య, ఇంట్లో ఏం కావాలన్నా నాకు చెప్పండి. వింధ్య ఇంటి నుంచి వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను. సరేనమ్మా. సంధ్యా, 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 నీ సర్టిఫికెట్స్ అన్నీ ఎక్కడున్నాయి? ఇంట్లో. అబ్బా, ఈ ఇంట్లోనా పుట్టింట్లోనా? ఇక్కడే ఉన్నాయి. అమ్మయ్యా, బ్రతికించావు. వాటిని తీసుకుని నువ్వు రేపు రెడీగా ఉండు. ఎందుకే? ఎందుకేంటి? మా ఆయనకి తెలిసిన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ లోన్ శాంక్షన్ అవుతుందంట. ఇప్పుడు లోన్ ఎందుకు? అమ్మ తల్లి, నువ్వు నా నుండి రూపాయి ఆశించావు. గవర్నమెంట్ నుండి కూడా వద్దా నీకు? అది కూడా ఫ్రీ ఏం కాదు, అప్పుగానే ఇస్తారు. నెల నెల కొంచెం కొంచెం అమౌంట్ కడితే చాలు. ఆ లోన్ వచ్చిందంటే నువ్వే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నేసిన చీరలు ఎక్కడికో తీసుకెళ్ళి అమ్మే బదులు నువ్వు షాప్ ఓపెన్ చేయొచ్చు. ఏమంటావే? ఒక్కసారి ఆయన్ని అడిగి. అబ్బా శ్రీకర్ గారు, సంధిని లోన్ తీసుకుని సొంతంగా షాప్ ఓపెన్ చేసుకోమని చెప్తున్నాను. మీరేమంటారు? ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ల మీద తను నిలబడే అవకాశం దొరుకుతుంది. అంతేకాదు, షాప్ ఓపెన్ చేస్తే సంధ్య మగ్గం మీద కూర్చుంటే మీరు షాప్లో హ్యాపీగా కూర్చోవచ్చు. ఇద్దరికీ టైంపాస్ అవుతుంది, ఇల్లు కూడా హ్యాపీగా గడుస్తుంది. సంధ్య, వింధ్య గారు చెప్పింది బాగానే ఉంది కదా, నాకెలాంటి అభ్యంతరం లేదు. అత్తయ్య, వింధ్య అంత నమ్మకంగా చెప్తుంటే మంచే జరుగుతుందనిపిస్తుందమ్మా. వదినా, అందరూ ఓకే అన్నాక ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు కూడా ఓకే చెప్పి లోన్ తీసుకొచ్చేసేయ్. వీలైనంత త్వరగా మనం షాప్ ఓపెన్ చేసేద్దాం. శ్రీజ, నువ్వేంటి అంత ఎగ్జైట్ అవుతున్నావు? ఒకవేళ షాప్ పెట్టినా నీ చదువు నీదే.
షాప్ జోలికి మాత్రం రాకూడదు. అర్థమైందా? సరే వదినా. నేనొచ్చిన పని సక్సెస్ అయింది. ఇక నువ్వు రేపే వెళ్ళి లోన్ శాంక్షన్ చేయించుకోవడమే. ఈ మాట నువ్వు ఫోన్లో చెప్తే సరిపోయేది కదే, ఇంటికి రావడం ఎందుకు? ఫస్ట్ టైం నీకు సాయం చేసే అవకాశం నాకు దొరికిందే. ఫోన్లో చెప్తే అంత ఎగ్జైటింగ్గా ఉండదనిపించింది, అందుకే వచ్చేసాను. సంధ్య, నువ్వు లేట్ చేయొద్దు, రెడీగా ఉండు. సరే. సరే, వెళ్ళొస్తాను. మంచిదమ్మా. సంధ్య, ఇన్ని రోజులకి నీకు సహాయం చేస్తానంటే నువ్వు వద్దని చెప్పలేదు కదా, అందుకే వింధ్య గారు అంత సంతోషపడుతున్నారు. అబ్బా, ఇంకా రెడీ అవ్వలేదా? టైం అయిపోతుంటే త్వరగా రెడీ అవ్వండి. సంధ్యతో లోన్ గురించి మాట్లాడాను. తనతో పాటు ఇంట్లో అందరూ ఓకే చెప్పేశారు. ఇంకంతా మీ చేతుల్లోనే ఉంది. నాకు వదిలేయమని చెప్పాను కదా, ఈ రోజే లోన్ కన్ఫర్మ్ చేయిస్తాను. వారం రోజుల్లో శాంక్షన్ అయ్యేలా నేను చూస్తాను. 1 మంత్లో సంధ్య గారితో బిజినెస్ స్టార్ట్ చేయించడానికి రెడీగా ఉండు. సరేనండి. మీరు వెళ్ళి రావడానికి ఆలస్యం అవుతుందేమో, లంచ్ బాక్స్ రెడీ చేసి తీసుకొచ్చాను. ఆ? ఏంటి లంచా? నేను వెళ్ళేది వేరే ఊరికి కాదు, అక్కడ పని అయిపోయిన వెంటనే వచ్చేస్తాను. ఆ ఎమ్మెల్యే గారు మీకెంత ఫ్రెండ్ అయినా పొలిటీషియన్ కదండి. తొందరగా పని పూర్తి చేస్తారో లేదో. లేట్ అయితే మీరు భోజనం చేయండి. ఆలస్యమైతే బయట భోజనం చేస్తాం, కానీ నువ్వు లంచ్ బాక్స్ మాత్రం ఇవ్వకు. ఏ, ఎందుకని? నామోషియా? కాదా మరి? ఎమ్మెల్యే గారింటికి ఎవరైనా బొకేతో కానీ గిఫ్ట్తో కానీ వెళ్తారు. స్కూల్కి వెళ్ళే పిల్లాడిలాగా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తే సిల్లీగా ఉంటుంది. సరే అయితే, ఎమ్మెల్యే గారికి ఇవ్వడానికి ఒక గిఫ్ట్ ఉంది, నేను అది ప్యాక్ చేస్తాను. అలా అన్నావు, బాగుంది. సరే. ఏంటి వింధ్యా, ఏదో గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నావు? ఎవరిదైనా బర్త్డే పార్టీ ఉందా? కాదు, ఎమ్మెల్యే గారికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు. సడన్ గా గిఫ్ట్ ఎందుకు? అసలు నీకంటూ పనే ఉండదా? ఎప్పుడు నా వెనకే తిరుగుతూ నా మీదే పడేడుస్తుంటావు. ఇంట్లో మనిషివి కదా అని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. ఇష్టం లేకపోతే చెప్పకు. ప్రతిదానికి ఎందుకంత సీరియస్ అవుతావు? సంధ్యకి బిజినెస్ లోన్ ఇప్పించడానికి మా ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నారు. ఉత్తి చేతులతో వెళ్ళడం ఎందుకని గిఫ్ట్ ఉంటే ప్యాక్ చేస్తున్నాను. చాలా? ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? ఏంటి, బావ సంధ్యని తీసుకుని వెళ్తున్నాడా? కాదు, సంధ్య బావతో కలిసి వెళ్తుంది. ఏంటి నీ ప్రాబ్లం? కట్టుకున్న మొగుడితో వేరే అమ్మాయిని కలిపి మరీ పంపిస్తున్నావు. నీకు లేని ప్రాబ్లం నాకేంటి? బట్టలు ఆరేస్తున్నప్పుడు వచ్చి ఇలాగే వాగితే చెయ్యి ఎత్తి మరీ కొట్టకుండా వదిలేశాను. అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమవుతుంది. కుక్కతో ఒక వంకర్లాగా నీ బుద్ధి మారదా? చూడు, అనవసరంగా నా విషయాలు జోక్యం చేసుకోవద్దు. నా చేతికి నీ చెంపని లోకు చేయొద్దు. పోయక నుంచి. వింధ్యా, అయిందా? అయిపోయిందండి, పదండి. నువ్వు కూడా వస్తున్నావా? సంధ్య వాళ్ళ ఇంటి వరకు వస్తానండి. అక్కడి వరకు ఎందుకు? మాతో పాటు రావచ్చు కదా. ముగ్గురు అయిపోతాం, అది అపశకునం. ఏంటి వింధ్యా, నువ్వు మా అమ్మలా తయారయ్యావు? సంధ్య విషయం కదండి, సెంటిమెంట్ ఫాలో అయితేనే కొంచెం మంచిది. ఈ రోజు నుంచి సంధ్య జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. అందుకే అక్కడి వరకు వచ్చి సంతోషంగా బాయ్ చెప్తాను. సరే రా. సరే పదండి, టైం అవుతుంది. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి సంధ్యను తీసుకొస్తాను. నీ హడావిడి చూస్తుంటే లోన్ కోసం వెళ్తున్నట్టుగా లేదు, కొత్త కంపెనీ ఓపెనింగ్కి వెళ్తున్నట్టుంది. అంతా అనుకున్నట్టు జరిగి లోన్ వచ్చేస్తే
ఆ తర్వాత సంధ్య కొత్త బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఓపెనింగ్ కి మనమే చీఫ్ గెస్ట్లము. చాలా దూరం ఆలోచిస్తున్నావే. దూరం కాదు, భవిష్యత్తుకి ఇప్పటి నుండే బాటలు వేస్తున్నాను. అబ్బో, మరి ఈ వింది అంటే ఏమనుకున్నారు? ఏమీ అనుకోను కానీ వెళ్ళి సంధ్య గారిని తీసుకుంట్రా, లేట్ అవుతుంది. సరే అండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటి సంధ్య, నువ్వింకా రెడీ కాలేదా? అయిపోయింది, క్లిప్ పెట్టుకోవడం అంతే. సరే, ఇలా ఇవ్వు, నేను పెడతాను. వెళ్దామా? పద. అయ్యో, ఫైల్ ఎక్కడా? అయ్యో మర్చిపోయాను, ఒక్క నిమిషం. హా, ఇదిగో ఇలా ఉంటుంది సంధ్యతో. వెళ్ళేది లోన్ కోసం అని తెలిసి కూడా సర్టిఫికెట్ ఫైల్ మర్చిపోయింది. గుర్తు చేయడానికి మీరున్నారు కదా, అదే ధైర్యం. సంధ్య, నువ్విప్పుడే ఇలా మర్చిపోతున్నావంటే రేపు బిజినెస్ స్టార్ట్ చేశాక నన్ను కూడా మర్చిపోతావేమో. అలా ఎప్పటికీ జరగదు వింధ్య. నా జీవితంలో ప్రతి అడుగులో నీ నీడుంటుంది. నువ్వు నీడా, మా అన్నయ్య తోడు. సరే సరే, మాట్లాడుకున్నది చాలు. బయట రాజేష్ వెయిట్ చేస్తున్నాడు, తొందరగా వెళ్ళండి. పద పద. పదండి. అదే నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అలాగే అత్తయ్య. రా సంధ్య, కూర్చో. ఏమండి, బండి తీయండి. బాయ్. అదేంటమ్మా, నువ్వు వెళ్ళడం లేదా? నేనెందుకంటీ? లోన్ సంధ్యకి, మాట్లాడేది మా ఆయన. నువ్వు కూడా వెళ్ళాల్సిందమ్మా. పర్లేదాంటీ, మా ఆయన ఉన్నారు కదా, అన్నీ ఆయన చూసుకుంటారు. నేను ఇంటికి వెళ్ళి పాపని చూసుకుంటాను. ఒక్కరే వెళ్ళడం ఎందుకండి? ఆ కారులో దింపేమనాల్సింది. పర్లేదండి, పక్కవేదే కదా, నడిచి వెళ్తాను. హా. వస్తానంటీ. నమస్తే సార్. నమస్తే గిరి. ఎమ్మెల్యే గారు ఉన్నారా? ఇప్పుడే మిల్ దగ్గరికి వెళ్ళారు సార్. సంధ్య గారు ఫ్రెండే కదా అని అపాయింట్మెంట్ తీసుకోలేదు. ఇప్పుడు చెప్పకుండా ఫ్యాక్టరీకి వెళ్ళాడు. మీకు అభ్యంతరం లేకపోతే మనం ఫ్యాక్టరీకి వెళ్ళి మీట్ అవుదాం. మీకు ఓకే కదా? నాకేం ప్రాబ్లం లేదు రాజేష్ గారు. ఈ లోన్ పని అవ్వడం ముఖ్యం. అవును, లోన్ ఇప్పించకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్ నా ప్రాణాలు తీసేస్తుంది. ఈరోజు ఎలాగైనా సరే వర్క్ ఫినిష్ చేసేయాలి. పదండి. ఓకే గిరి. ఏంటి బుజ్జి తల్లి, పాలివ్వడానికి అమ్మ రాలేదని చూస్తున్నావా? నీ పాలకి ఏ టెన్షన్ లేకుండా నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఈరోజు అమ్మ ఒక పెద్ద పని మీద వెళ్ళింది. అంతా అనుకున్నట్టు జరిగితే వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోతాయి, కష్టాలన్నీ మాయమైపోతాయి. నా మాటలు నీకు అర్థం అవుతున్నాయా తల్లి? అమ్మకి మంచి జరగాలని నవ్వుతో చెప్తున్నావా? ఇన్ని రోజులు నా బెస్ట్ ఫ్రెండ్కి సాయం చేయలేకపోయానని చాలా బాధపడ్డాను. ఈ లోన్ శాంక్షన్ అయిపోతే ఆ బాధ కొంచెమన్నా నాకు తీరుతుంది. ఆ ఎమ్మెల్యే గారు మీ నాన్న ఫ్రెండే కాబట్టి చాలా నమ్మకంగా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళు గుడ్ న్యూస్తోనే వస్తారని, కాన్ఫిడెంట్గా వాళ్ళు ఎప్పుడు వస్తారో, లోన్ ఓకే అయిందని ఎప్పుడు చెప్తారా అని చాలా ఆశగా వెయిట్ చేస్తున్నాను.
నీ ఆశలు అడియాసలైనట్టే. అవును వింధ్య, నువ్వు ఊహించింది ఏదో జరగబోతోందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. కామన్ సెన్సే లేని నీ మొహానికి సిక్స్త్ సెన్స్ ఒకటా? పిచ్చివాగుడు వాక్కుండా ముందిక్కడి నుంచి వెళ్ళు. పిచ్చివాగుడు కాదు, పచ్చి నిజం చెప్తున్నాను. నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళుండరు. లోన్ అన్నది అబద్ధం అవ్వచ్చు, ఇక్కడ నుండి తప్పించుకోవడానికి కారణం కూడా అవ్వచ్చు. నువ్వు నీ ఫ్రెండ్ని గుడ్డిగా నమ్ముతున్నావు. ఆ నమ్మకాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. మౌనిక, అరవద్దు, నా మాటల్లో నిజాన్ని అర్థం చేసుకో. ఆ, మా అత్త కూడా చెప్పని ఒక ఇన్సిడెంట్ గురించి నీకు చెప్తాను, విను. ఒకరోజు సంధ్య పాపకి పాలు పట్టించి వెళ్తున్నప్పుడు కావాలని కాలు జారింది. బావ వెంటనే సంధ్య నడుము పట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరి పోస్ట్ చూస్తుంటే నాకే మతిపోయింది. ఇంట్లోనే ఇలా ఉన్నారంటే ఎవరూ లేని చోటుకెళ్ళి అసలేమేం చేస్తున్నారో, ఎంత బరి తెగిస్తారో. నన్నే కొడతావా? నోర్మోయ్! ఇంకొక్క మాట వాగితే ప్రాణం తీస్తాను. అసలేమనుకుంటున్నావే నువ్వు? ఎన్నిసార్లు చెప్పినా, ఎంత కోపంతో మాట్లాడినా అసలు నీ బతుక్కి బుద్ధే రాదా? అసలు మనిషివేనా నువ్వు? నేను నీకోసమే కదా చెప్పింది. నోరు ముయ్యని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా? చూడు, అనవసరంగా మా విషయంలో కలవ చేసుకుంటే నా చేతికి నీ చెంప లోకు అవుతుందని ఇంతకు ముందే ఒకసారి చెప్పాను. అయినా వినిపించుకోవా? లేకపోతే నా మాట నిజమో కాదా అని టెస్ట్ చేస్తున్నావా? ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మౌనిక. మళ్ళీ నా గురించి కానీ, సంధ్య గురించి కానీ, నా భర్త గురించి కానీ తప్పుడు మాటలు మాట్లాడావో ప్రాణం తీస్తాను. అతిథిగా వచ్చిన దానివి శవంగా వెళ్తావు. పో! సంధ్య నెంబర్ కూడా పనిచేయడం లేదు. ఇద్దరూ మీటింగ్లో ఉన్నారా ఏంటి? మీటింగో డేటింగో ఎవరికి తెలుసు? నువ్వే కాదు, ఈ టైంలో ఎవరు ఫోన్ చేసినా పానకంలో పుడకలా ఫీల్ అవుతారు. డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేదన్నట్లు నెట్వర్క్ కూడా ఆఫ్ చేస్తారు.